మనకు మానసిక ఒత్తిడి అనేది ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయిన సమస్య. ఎందుకు అంటే ఇప్పుడు మన సిటీలోనే కాకుండా ఊళ్ళల్లో కానీ పల్లెల్లో కానీ మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోదలిచింది ఫైనాన్షియల్ ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు. సో వాటి వల్ల ఏమవుతుంది, ఎక్కువ వర్క్ చేయడం, ఎక్కువ టైం వర్క్ చేయడం, ఓవర్ టైం వర్క్ చేయడం, మన ఖర్చులకి మనం బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ సంపాదించాలనుకోవడం. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ సమస్యలు. సో వీటి వలన వర్క్ ప్రెషర్ పెరిగిపోతుందండి. అట్ ద సేమ్ టైం జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది, జాబ్ టార్గెట్స్ అనేది ఇవన్నీ కూడా మనకు పెరిగిపోతున్నాయి. సో వాటి వలన ఏమవుతుంది, మనకు ఫిజికల్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. సో మన శారీరక ప్రెషర్ పెరిగిపోతుంది. మీరు సిటీల్లో కానీ చూసినట్లయితే ఒక పర్సన్, సాధారణ వ్యక్తి ఒక ఐటీ కంపెనీలో, బిజినెస్ కంపెనీలో చేయాలంటే కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి, గంట 2 గంటలు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి, ఏ ఆఫీస్ చేరుకోవడానికి, మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా అంతే టైం పట్టే పరిస్థితి ఉంది. సో వాటి వలన ఫిజికల్ స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. సో మనం అదే ఫిజికల్ స్ట్రెస్ ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించాల్సిన పరిస్థితి. సో దానివల్ల ఏమవుతుంది, ఫ్యామిలీ హార్మనీ డిస్టర్బెన్స్ అయిపోతుందండి. సో అగైన్ అది ఇంటర్న్ మనకు మెంటల్ ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది, మెంటల్ ఒత్తిడి పెరిగిపోతుంది. సో ఇటు ఫ్యామిలీ సమస్యలు, అటు ఆఫీస్ సమస్యలు, ఇవన్నీ వాటి వల్ల మన ఆరోగ్యం ఇంకా నిర్లక్ష్యం చేసేస్తున్నాం. సో వాటి వలన మనకు ఈ జబ్బులు అనేవి ఏదైతే ఉన్నాయో, లాంగ్ టర్మ్ డిసీజెస్లు తొందరగా రావడం, తొందరగా మనం వాటి గురించి ఇబ్బందులు పడడం ఇవనేది జరుగుతుంటాయి. సో మానసిక ఒత్తిడి అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయిన సమస్య. సో వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇటువంటి సమస్యలను రాకుండా, లేదా ఒకవేళ వచ్చినా అర్లీగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకొని కాంప్లికేషన్స్ అనేది మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది.